హలో గైస్, ఈ రోజు మన వీడియోలో మన ఇండియన్ క్రికెట్ కు సంబంధించి రెండు కీలకమైన మరియు వైరల్ అప్డేట్స్ అయితే క్లియర్ గా తెలుసుకుందాం. మొదటగా ఆగస్టు 15న ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య ప్రారంభం కానున్న రెండవ టెస్ట్ సిరీస్ కు సంబంధించి టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన మన జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా, బీసీసీఐ మెడికల్ టీం ఇచ్చే ఫిట్నెస్ వేదిక ఏంటి, ఇక రెండో వార్త వచ్చేసి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా హఠాత్తుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకుని తన తలనీలాలను సమర్పించారు. అయితే ప్రస్తుతం ఆయన గుండుతో ఉన్న విజువల్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. ఈ రెండు విషయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మొదటగా ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ విషయంలోకి వెళ్దాం. దాదాపుగా 9 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మన ఇండియన్ టీం శ్రీలంక భూభాగంలో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అయితే తలపడుతుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC 2025-2027 పాయింట్ల పట్టికలో ఈ సిరీస్ రెండు టీమ్స్ కు చాలా కీలకమైన చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచెస్ యొక్క షెడ్యూల్ విషయానికి వెళ్తే మొదటి టెస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆగస్టు 15 నుంచి 19 వరకు గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే జరగనుంది. ఇక రెండో టెస్ట్ వచ్చేసి ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని SSC మైదానంలో అయితే జరగనుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టుకి శుభ్మన్ గిల్ కెప్టెన్ గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో రవీంద్ర జడేజా తిరిగి టీంలోకి రావడం ఇండియన్ టీం కు పెద్ద బలంగా మారింది. అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన యువ స్పిన్నర్ సారాంశ్ జైన్ కు తొలిసారి టెస్ట్ పిలుపైతే లభించింది. ఇతను వచ్చేసి ఇతనికి 33 ఏజ్ అనమాట. ఇతను వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి అయితే దాదాపుగా 12 ఏళ్ల నుంచి అయితే డొమెస్టిక్ లో అయితే ఆడుతున్నాడు. ప్రెసెంట్ అయితే మన ఇండియన్ టీం కి అయితే ఛాన్స్ అయితే వచ్చిందనమాట డెబ్యూ చేయడానికి. మరి చూడాలి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇతను వచ్చేసి స్పిన్నింగ్ ఆల్రౌండర్. ఇక ఫ్యాన్స్ ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కు అందుబాటులో ఉంటాడా? నిజానికి బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల టీంలో అయితే జస్ప్రీత్ బుమ్రా పేరు ఉంది. కానీ అక్కడ వచ్చిన స్టార్ మార్క్ పెట్టి స్పష్టం చేశారు. బుమ్రా మొదటి టెస్ట్ లో ఆడటం అనేది బీసీసీఐ మెడికల్ టీం ఇచ్చే ఫిట్నెస్ క్లియరెన్స్ పై మాత్రమే ఆధారపడి ఉంది. గత కొంతకాలంగా మోకాలు అలాగే వీపు భాగాల్లో చిన్నపాటి గాయాలతో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ లో ఉన్నాడు. అయితే రాబోయే సుదీర్ఘమైన హోమ్ సీజన్ మరియు కీలకమైన మ్యాచ్ల్లోనూ దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ బుమ్రాపై ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే మొదటి టెస్టుకు ఆయనకు విశ్రాంతినిచ్చి ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్ కు అవకాశం ఇచ్చే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉందని సమాచారం. ఇక మన రెండవ హాట్ టాపిక్ వచ్చేసి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారి దర్శనం. టీమిండియా డాషింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. సాంప్రదాయ తెల్లని పట్టు వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న పాండ్యా తన తల నీలాలను స్వామివారికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. పూర్తి గుండెతో కనిపిస్తున్న హార్దిక్ పాండ్యా ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ తర్వాత గాయం కారణంగా మైదానానికి దూరమైన పాండ్యా ప్రస్తుతం బీసీసీఐ నేషనల్ అకాడమీలో అయితే రీహాబ్ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే వైట్ బాల్ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హార్దిక్ పాండ్యా ఈ సందర్భంగానే ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫ్యాన్స్ ఆయన న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా గ్రౌండ్ లోకి దిగి కమ్ బ్యాక్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, శ్రీలంక టెస్ట్ సిరీస్ లో బుమ్రా ఆడటంపై మీ అభిప్రాయం ఏంటి? బుమ్రాకి విశ్రాంతిని ఇవ్వటమే మంచిదంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే హార్దిక్ పాండ్యా కంబ్యాక్ పై కూడా మీ అంచనాలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.